నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ముంపు సమస్య తలెత్తుందని ఆరోపణ. వరద బాధితులకు అండగా ఉన్నామన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నిబద్ధతగా పనిచేస్తున్న మాపై జగన్ విమర్శలు సరికాదంటూ ఆగ్రహం. ఇరవైవ తేదీ నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పెరవలి మండలం మల్లేశ్వరంలో వింత ఘటన. కపిల మల్లేశ్వర స్వామి గర్భాలయంలో స్వామి పాదాలను తాకిన గోదావరి జలాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్లి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించేవారని అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుందని, వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా ఇంకా జగన్ నామం జపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగనే కారణం అంటున్నారని, సచివాలయాలను వాలంటరీ వ్యవస్థను పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు. ఈరోజు ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి ఇక్కడ జరిగిన రిజర్వాయర్ కి సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్ కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. కారణం ఏమిటి అని అంటే, సైక్లోన్ వస్తుంది, డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి 31వ తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు, అలర్ట్ చేసినారు. అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి, దాని రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీని పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీని దాంట్లో భాగస్వామ్యం చేయాలి. ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి. రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు. అన్ఫార్చునేట్ గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు. ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్ కు 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ 9,950 క్యూసెక్లు కిందికి వదిలేయాలి కదా. వదిలేస్తే నీ ఫ్లడ్ కుషన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. ఈ మాదిరిగా రిజర్వాయర్ ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ, అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానికుండా 14,000 క్యూసెక్స్ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే, మోడర్నైజేషన్ కాస్తో కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే దాన్ని 10,000 వేసుకోండి. కనీసం 10,000 క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు? పైనుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే మొదలుపెట్టారు. ఇలా వదిలిపెడుతూ ఏకంగా 9వ తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది. వదలాల్సింది పోయి, మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు. వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి
కిందికి 21,500 క్యూసెక్కులు కిందికి నీళ్ళు వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం. వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంత పాడే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి. 2008 నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసేదేమీ లేదు. వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తప్పుపట్టారు. వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడంతో ప్రజలపై జగన్ కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ మునిగిపోతున్న పడవన్న గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైసీపీలో ఎవరు ఉండరని అన్నారు. వరద బాధితులను కూటమి ప్రభుత్వం గొప్పగా ఆదుకుంటుందని, ఇలాంటి సందర్భంలో తమపై విమర్శలు చేస్తే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు జగన్ని చిత్తుగా ఓడించిన ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని గంటా ఘాటు విమర్శలే చేశారు. వరద బాధితులను పరామర్శించకుండా జైల్లో ఉన్న నందిగం సురేష్ను జగన్ పరామర్శించడం ఏమిటని ఆయన నిలదీశారు. అక్కడ బోట్లు, అందులో హెవీ వెయిట్ ఉన్న బోట్లు, దాదాపు 120 టన్నుల పైగా వెయిట్ ఉన్న బోట్లు 3. ఆ 3 బోట్లు వచ్చి అక్కడ ఏదైతే అది అట్లా కౌంటర్ వెయిట్ దగ్గర ఢీ కొట్టాలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు దీంట్లో వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని మనం మాట్లాడినా మరి మాట్లాడినా తప్పవుతుంది. బట్ దీని మీద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ఎవరైనా, అది వైఎస్ఆర్ పార్టీ అయినా లేకపోతే మేమైనా ఇంకొకరైనా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఏదైనా కొంత విచారించి ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చిన వెంటనే దాన్ని ఏమి జగన్ చేశాడని చెప్పలా. సరే, దాన్ని మొత్తం ఎందుకు వచ్చినాయి ఏంటని ఎంక్వైరీ చేశారు. హోమ్ మినిస్ట్రీ మొత్తం విచారించిన తర్వాత అవి బోట్లు ఎవరివి, ఏంటి, యజమానులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత అనుమానాలు ఉన్నాయని చెప్పని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తీరా మొత్తం వాళ్ళ కాంటాక్ట్స్, లింక్స్ బయట రావడం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్న నందిగం సురేష్, అలాగే తలసల రఘురాము, వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు తెలిసిన తర్వాత అప్పుడు ఆ రోజు చెప్పారు ఎట్లా ఉందని చెప్పి. దాని మీద వాళ్ళు ఏదైనా తప్పు జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి లేదు ఈ తెలుగుదేశం వాళ్ళకి, అది తెలుగుదేశం వాళ్ళతో చేయాలని ఉంది. అట్లా తెలుగుదేశం కాదు, అయితే మనం ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్షించాలి. దాన్ని డెఫినెట్గా దానికి ఎవరు బాధ్యులే కావాలని నిజంగా చేస్తే వాడు ఎవరైనా ఏ పార్టీ వాడైనా వాడు డెఫినెట్గా వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేది ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం అంటున్నాం. అంటే ఆయన చివరికి ఎంత స్థాయి దిగజారిపోయాడంటే ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే కరకట్ట దగ్గర ఉందో దాన్ని కాపాడుకోవటానికి నీళ్లు విజయవాడ నగరం మీద వదిలేశాడు. ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటే అసలు పొలిటికల్ పార్టీ దాన్ని అసలు నిజంగా పార్టీలో రద్దు చేయాల్సిన అవసరం వస్తుంది ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు అసలు ఆయన ఏ విధంగా చూడాలో ఆలోచించాలి. ఈరోజు ఏదన్నా మాట్లాడేదానికి ఒక విమర్శ చేసిన ఒక హద్దు పొద్దు ఉంటుంది. ఏదైనా ఎక్కడన్నా నిజంగా ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్లో కొంచెం లెథర్జెటిక్గా ఉన్నదని చెప్పని కోపడ్డారు, ఒకరి ఆఫీసర్ అరిచారు. అటువంటి ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. బట్ చివరికి ఇది వరదలు ఆయన సృష్టించాడు, వర్షం ఈయన కురిపించాడు, ఫ్లడ్స్ ఈయనే తెప్పించాడు, చివరి ఆయన ఇంటిని కాపాడుకోవడానికి వరదలు విజయవాడకు వదిలేశారంటే ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ఉండే వ్యక్తుల్ని ఏ విధంగా చేయాలి? అసలు దానికి ఏదన్నా ఇటువంటి పొలిటికల్ పార్టీస్ మీద కొంచెం బ్యాన్ లాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ అనుభవం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఎన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన పట్ల ప్రజలకు అందరికీ ఈరోజు మీరు అన్నది డౌట్ వస్తుంది. వాగేంటి, ఏరేంటి, నదేంటి, లేకపోతే అసలు దేన్ని అంటారు, అసలు ఇట్లా తేడా కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అవగాహన అది ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదవాలి, ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి అవగాహన ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ పాయింట్లు వస్తాయి, లేకపోతే ఇటువంటి అబాస్పాలే మాటలు మాట్లాడుతూ ఉంటారు. జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు విజయవాడలో లక్షలాది మంది ప్రజలు ఆ వరద బాధితులకి ఇదయ్యి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే
ఆయన హుటాహుటిన నందిగామ సురేష్ గారు జైల్లో ఉంటే ఆ పరామర్శకు వెళ్ళాడు. ఆయన కన్సర్న్ ఏంటి అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక ప్రజానాయకుడు అయితే ప్రజల కష్టాల్లో ఉంటే ఆ ప్రజలకు ఒకరోజు ఏదో మొక్కుబడితత్తుగా వచ్చాడు, మాట్లాడాడు, వాళ్ళతో కాసేపు అయ్యి చెప్పాడు. దానికి తోడు ఏదైతే మీకు తెలుసో ఆ పత్రిక టీవీల్లో ఏ విధంగా వార్తలు వేస్తూ ఉన్నారు, ఏ విధంగా విషం చెంపుతున్నారు, ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. చేస్తున్న సహాయాన్ని మర్చిపోయారు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నారు, అధికారులు చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, నేను మొన్న ఇంత మాట్లాడా, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్తో కూడా మాట్లాడా. వాళ్ళు పడ్డ కష్టం 6 రోజులు 7 రోజులు నీళ్లలో ఉండుంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఇదే జబ్బులు బారిన పడతా ఉన్నారు. అయినా సరే వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు కష్టపడతా ఉంటే ఇట్లా మొత్తం వ్యవస్థ కూడా మోటివేట్ అయ్యి అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళే విమర్శలు చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఇంకొంచెం డీమర్లో చేయడం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే మళ్ళీ చెప్తానని మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చరిత్రహీనులు కావద్దు. ఏదైతే ఒక మంచి సహేతుకమైన విమర్శలు ఎక్కడైనా నిజంగా గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటే మీరు అడ్వైజ్ చేయండి, సలహాలు ఇవ్వండి. అంతే తప్ప చేస్తున్న సహాయం మీద వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ మీద రాళ్ళు వేస్తే చివరికి మీరే మునిగిపోతారు తప్ప ప్రజలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాలపై మరో బాంబు పడనుంది. తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని ఐఎండీ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ నుంచి కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కోస్తాంధ్రలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో కొలువైన కపిల మల్లేశ్వర స్వామి గర్భాలయంలో గోదావరి జలాలు స్వామివారి పాదాలు తాకాయి. గోదావరి తీరం పక్కనే ఉండడంతో శివలింగం పానగట్టం నుంచి గోదావరి జలాలు ఉబికి గర్భగుడిలోకి నీరు చేరుతుంది. గోదావరి వరద పెరిగే కొద్దీ ఆలయంలో నీటి మట్టం పెరుగుతుంది. స్వయంభూ కపిల మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఐశ్వైజ భాద్రపద మాసంలో గోదావరి నీరు రావడం జరుగుతుందని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలో గోదావరి నీరు ఉద్భవించడం జరుగుతున్నదని ఆలయ అర్చకులు బాదంపూడి సుబ్రహ్మణ్యం గురుకులు తెలియజేశారు. ఈ గోదావరి జలాలు కపిల మల్లేశ్వర స్వామివారిని అభిషేకిస్తూ ఉంటాయని గ్రామస్తుల నమ్మకం. గోదావరి జలాలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి కపిల మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.